ఏంటి తమ్మనేళ్ళు ఆవకాయ పచ్చడి చూపించి ఇక్కడేంటి మురుకులు చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? అదేం లేదండి. పెళ్లిలో మురుకులు పెడతారు కదా, సారి మురుకులని, అవి తయారు చేసామన్నమాట ఆ రోజు. మురుకుల సంగతి పక్కన పెట్టి మన ఇంట్రడక్షన్ చెప్దామా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కృష్ణవేణి. ఎలా ఉన్నారు అందరూ? ఎలాగో అందరూ వీక్ ఆఫ్ కదా, సెలవుతో ఇంటి దగ్గర ఉన్నారు కదా అని మా వాండ్ర అంటే ఏమో మామిడికాయలు తీసి ఆవకాయ పెట్టుకోండి అని చెప్తే మా వారేమో మేడ మీదకి వెళ్ళి మామిడికాయలన్నీ తీశారు. సరే అని మా వారైతే మేడ మీదకి వెళ్ళి మామిడికాయలన్నీ కర్రతో ఇట్లా జాగ్రత్తగా తీశారు. మా వారికి అయితే చెట్టు ఎక్కడ మసాలా రాదండి. ఫస్ట్ టైం మా వారైతే చెట్టు ఎక్కారు. చెట్టు ఎక్కి మామిడికాయలు ఎందుకురా ఈరోజు వీక్ ఆఫ్ పెట్టి ఇంటి దగ్గర ఉన్నాను అనేసి అనుకుంటుంటారు మా వారైతే. ఎందుకంటే చెట్టు ఎక్కి మరి మామిడికాయలు కోస్తారు కాబట్టి. కోసిన మామిడికాయలన్నీ ఒక బకెట్లో వేసి జాగ్రత్తగా అయితే కిందకి తీసుకొచ్చారండి. మా వారికి అయితే అందని వరకు అయితే మామిడికాయలన్నీ తీశారు. ఇంకా పైకి అయితే చాలా మామిడికాయలు ఉన్నాయి. కొమ్మలకైతే గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట మామిడికాయలు. అవి అయితే అందలేదు ఆయనకి, అవి తీయలేదు. అందిన వరకు అయితే ఈ బకెట్ మామిడికాయలు అయితే కిందకి తీసుకొచ్చారండి. మామిడికాయలు కొయ్యడమే లేటు. అవి కిందకి తేవగానే చల్లని నీళ్ళ వేసి కాసేపు నానబెట్టి వదిలేసాము. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు మామిడికాయలు సీజన్ ఉన్నప్పుడే ఆవకాయ పెట్టుకోవాలి. లేకపోతే ఆవకాయల కోసం 1 year వెయిట్ చేయాలండి. ఇంతకీ నేను ఈ మురుకులు పెళ్లిసారి మురుకులు అని చెప్పాను కదా, ఇవి ఎందుకో మీకు చెప్పలేదు కదా. ఇవి మా మేనత్త కూతురికి పెళ్లి ఫిక్స్ అయితే మా అమ్మేమో మురుకులు ఇస్తానని చెప్పిందంట వాళ్ళకి. అందుకని మురుకులు తయారు చేసాం ఆ రోజే. ఇంకా వాటర్లో వేసిన మామిడికాయలని చక్కగా గుడ్డతో తుడిచి మా వారికి ఇస్తే ఒక కవర్లో వేసి మామిడికాయలను తీసుకెళ్లారు కట్ చేయించడానికి. కరెక్ట్గా మా నాన్నగారు కూడా డ్యూటీ నుండి అప్పుడే వస్తే సరేనని మా నాన్నకు ఒక 1 కిలో ఎల్లుల్లిపాయలు ఇచ్చి బాగా పొట్టు తీయమంటే తీశారు. ఇంతలో మా వారైతే ముక్కలు కట్ చేపిస్తే ఆ ముక్కలన్నిట్లో ఇట్లా సంచిపైన వేసి క్లాత్తో నీట్గా తుడిచి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసాము. మా నాన్నగారికి చెరగరం రాకపోయినా ఏదో వచ్చారన్నట్టు జరుగుతుంటే మా ఆయన ఏమో మా నాన్నకి ఏవో సెటర్లు వేస్తున్నాడు. ఎంతైనా మేనమామ కదా, అలానే సెటర్లు వేసుకుంటారు. వాళ్ళిద్దరికి ఎప్పుడు ఉన్నదేది. ఇలా అయితే ముక్కలు అయితే చక్కగా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసామండి. తడిచమ్మ లేకుండా ఆరబెట్టిన ముక్కల్ని మా అమ్మ అయితే ఇంకా ఆవాలని మిక్సీ పట్టేసి ఇలా ముక్కలన్నీ నేను వేస్తుంటే మా అమ్మ అయితే ఆవకాయ అయితే కలిపిందండి. ఆవకాయ గురించి ప్రత్యేకించి నేనేం చెప్పట్లేదు ఎన్ని కొలతలో ఎంత క్వాంటిటీ అనేసి, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ ఆవకాయ పెట్టడం వచ్చు. ఇప్పుడు అందరూ పాతకాలం పద్ధతుల్లోనే పెట్టుకొని పచ్చళ్ళు అన్నీ నిల్వ పచ్చళ్ళు పెట్టేసుకుంటున్నారు కాబట్టి అందరికీ వచ్చనమాట. అందుకని నేను ఏ కొలతలు చెప్పట్లేదు. ఆవకాయలో అన్నీ వేసాక మేమైతే ఫ్రీడమ్ ఆయిల్ వాడామండి. ఈసారి ఫ్రీడమ్ ఆయిల్ ట్రై చేస్తే ఎలా ఉంటుందని. ఎప్పుడు పప్పు నూనె ట్రై చేస్తాం, కాకపోతే ఈరోజు పప్పుల నూనె వేయలేదు. ఈసారి ఓన్లీ ఫ్రీడమ్ ఆయిల్ ట్రై చేసామన్నమాట. ఫ్రీడమ్ ఆయిల్తో కూడా బాగానే వచ్చింది పచ్చడి. ఫైనల్లీ పచ్చడి అయితే ఇలా వచ్చిందండి. ఆ నెక్స్ట్ డే మా మమ్మీ అందరికీ వేడి వేడి అన్నంలో పచ్చడి అయితే ఇలా కలిపి గోరుముద్దలు పెట్టిందనమాట. మా వారు అసలు ఆవకాయ పచ్చడే తినరు, టమాటా పచ్చడి తింటారు కానీ ఆవకాయ పచ్చడి అసలు తినరు అనమాట. అలాంటిది ఆయన కూడా ఆవకాయ పచ్చడి టేస్ట్ చేశారనమాట. చాలా బాగుందని చెప్పారు. ఇంతవరకు నా వీడియోని ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.